చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: స్వచ్ఛ సంకల్పం స్వర్ణాంధ్ర P4, చంద్రబాబు సారథ్యంలో ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ మీటింగ్, సరైన సమయంలో సాయం, నిరంతర మార్గ నిర్దేశం, పేదరికంపై సాగించే యుద్ధంతో చరిత్ర సృష్టిద్దాం, ప్రజల్లో మంచి పేరుకు P4 అద్భుతమైన వేదిక, బంగారు కుటుంబాలకు సంక్షేమ కోతలు ఉండవు, P4 ఉద్దేశాలపై ప్రతి ఒక్కరికి స్పష్టతనివ్వాలి, విస్తృత ప్రచారానికి సీఎం చంద్రబాబు మార్గనిర్దేశనం, P4 అమలుకు 2 కమిటీలు 2 చాప్టర్ల ఏర్పాటు, ఫౌండేషన్ లోగోను ఖరారు చేసిన ముఖ్యమంత్రి, P4 అమలులో బాపట్ల జిల్లాదే అగ్రస్థానం, వర్చువల్గా హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు. నిరుపేద రహిత రాష్ట్ర ఆవిర్భావ సంకల్పంతో స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ తొలి అడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో P4 ఫౌండేషన్ తొలి సర్వసభ్య సమావేశం జరిగింది. పేదరికంపై సాగించే యుద్ధంతో చరిత్ర సృష్టించాలన్న సంకల్పంతో సాగిన సమావేశంలో P4 విధానానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసాధారణ లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. P4 అమలుకు 2 కమిటీలు 2 చాప్టర్ల ఏర్పాటును నిర్దేశించిన సీఎం చంద్రబాబు P4కు బ్రాండ్ ఇమేజ్ను ఇవ్వదగ్గ లోగోను సైతం తొలి సర్వసభ్య సమావేశంలో ఖరారు చేశారు. సమావేశంలో ఆర్థిక అసమానతలను రూపుమాపే స్వర్ణ ప్రణాళికగా P4 స్ఫూర్తిని ప్రజలకు బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆగస్టు కల్లా కొత్త పాస్ పుస్తకాలు, పేదలకు ఇళ్ల స్థలాలపై 3 శాఖల మంత్రులతో సబ్ కమిటీ, అభ్యంతరం లేని నివాస స్థలాలకు డిసెంబర్లోగా రెగ్యులరైజేషన్, 2027 డిసెంబర్ నాటికి రీసర్వే 2.0, భూ వివరాలు దృశ్య రూపంలో కనిపించేలా ప్రత్యేక పోర్టల్, ఫ్రీ హోల్డ్ భూములపై GOM సూచనల ఆధారంగా నిర్ణయం, ప్రోటోకాల్ విధుల నుంచి రెవెన్యూ సిబ్బందికి మినహాయింపు, ఏ శాఖకు ఆ అధికారులే ప్రోటోకాల్లో వెళ్లేలా ఆదేశాలు, రెవెన్యూ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. మెజారిటీ రెవెన్యూ సమస్యలను అక్టోబర్ 2లోగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూలో ప్రజా సమస్యల సత్వర పరిష్కారంతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఉద్బోధించారు. వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయిస్తూ 10 లక్షల విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో 100 రూపాయలు చెల్లించి సెక్షన్ సర్టిఫికేట్ పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. 10 లక్షలు దాటిన భూములకు 1000 చెల్లించి సర్టిఫికేట్ తీసుకోవచ్చన్నారు. కుల ధృవీకరణ పత్రాలను ఆగస్టు 2లోగా మంజూరు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సెప్టెంబర్ 1 నాటికి నైపుణ్యం పోర్టల్, అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశం. ఉద్యోగాల కల్పనకు మిషన్ మోడ్తో నైపుణ్యం పోర్టల్ను ప్రజల్లోకి తీసుకెళ్తాం. 3 నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు, నైపుణ్యాభివృద్ధి విభాగంపై మంత్రి లోకేష్ సమీక్ష. మంత్రి లోకేష్ కృషితో ITIల అభివృద్ధికి కేంద్రం 600 కోట్ల కేటాయింపు. సమర్థవంతంగా యూడైస్ ఎన్రోల్మెంట్, 10th తర్వాత విద్యార్థులు ఇంటర్, వొకేషనల్ కోర్సుల్లో తప్పనిసరిగా చేరేలా చర్యలు. ఆగస్టు 7 నుంచి అక్షర ఆంధ్ర ప్రారంభం. ఇంటర్ విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేష్. పండుగ వాతావరణంలో మెగా PTM, అన్ని హై స్కూళ్లలో ఇంటర్నెట్, కంప్యూటర్ ల్యాబ్స్. డిగ్రీల విద్యార్థులపై భారం తగ్గేలా సబ్జెక్టుల ఎంపిక విధానం. రాష్ట్రంలో కొత్త వర్సిటీల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు. గిరిజన ప్రాంతాల్లో నూతన స్కూల్ భవనాల నిర్మాణానికి చర్యలు. ఉన్నత విద్య, పాఠశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్షల మంత్రి లోకేష్. అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు, నివాళులర్పించిన పలువురు నేతలు, కార్యకర్తలు. బ్రాహ్మణులకు ఎవరు మేలు చేశారో చర్చకు వచ్చే దమ్ముందా అంటూ సవాల్ చేశారు బుచ్చి రాంప్రసాద్. 5 ఏళ్ల పాలనలో ఆలయాలకు, బ్రాహ్మణులకు చేసిందేమీ లేదు. కూటమి పాలనలో మేలు జరుగుతుంటే ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు బుచ్చి రాంప్రసాద్. నీచ రాజకీయాలు చేయడం జగన్ రెడ్డి నైజం అంటూ మండిపడ్డారు పిల్లి మాణిక్రావు. P4 పథకం సమర్థవంతంగా అమలుకు 2 కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ, అడ్వైజరీ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే జిల్లా, నియోజకవర్గ స్థాయిలో P4 చాప్టర్ల ఏర్పాటుకు జనరల్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆయా కమిటీల్లో స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ వైస్ చైర్మన్ సహా ఇన్ఛార్జ్ మంత్రులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. P4 స్ఫూర్తిని చాటేలా రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి ఖరారు చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పేదల బతుకుల్లో వెలుగు నింపేలా P4 విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. P4 స్ఫూర్తిని ప్రజలకు బలంగా తీసుకెళ్లాలి. పేదలు, ధనికుల మధ్య అంతరాలు తగ్గించేలా P4 విధానం అమలు చేస్తున్నాం. గతంలో జన్మభూమి అని పిలుపునిస్తే మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు P4 అంటున్నాం, మంచి స్పందన వస్తోంది. ఆగస్టు 15 నాటికి
15 లక్షల బంగారు కుటుంబాలను 1,00,000 మంది మార్గదర్శకులను గుర్తించేలా లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలి. ఇక P4 బంగారు కుటుంబాలకు చేతినిచ్చే మార్గదర్శుల పాత్రపై మరింత క్లారిటీకి రావాలి. బంగారు కుటుంబాలు అన్ని అంశాల్లో సాధికారత సాధించేలా, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా మార్గదర్శకులు గైడ్ చేస్తూ ఉండాలి. అవసరమైన సమయంలో సాయంతో పాటు నిరంతర మార్గనిర్దేశనం చేసేలా మార్గదర్శకులు ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. పేదరికం లేని సమాజాన్ని స్థాపించడమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. P4 విధానం ద్వారా రాష్ట్రంలో 2029 నాటికి పేదరికాన్ని రూపుమాపాలి. ఇలా చేయాలంటే మామూలు విషయం కాదు. పేదరికంపై యుద్ధం చేయాలి. అప్పుడే చరిత్ర సృష్టించగలం. దీనికి సంకల్పం తీసుకోవాలి. సంకల్పం తీసుకుంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చు. మారుతున్న పరిణామాలను గమనించాలి. ఒకప్పుడు PPP మోడల్ అన్నాం, ఇప్పుడు VGF అనే కొత్త విధానం వచ్చింది. వీటిని అందిపుచ్చుకుంటే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. బంగారు కుటుంబాలుగా ఎంపికైన వారికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో ఎలాంటి కోత ఉండదు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పాను, మళ్ళీ చెబుతున్నా. సంక్షేమ పథకాలకు P4కు లింకు ఉండదని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. సంక్షేమాన్ని కొనసాగిస్తూనే బంగారు కుటుంబాలకు ఆర్థిక చేయూత అందుతుంది. సంక్షేమం అందిస్తే పేదరికం పోదు. ఇలా అయితే 75 ఏళ్ళుగా ఎంతో ఖర్చు పెడుతున్నాం, కానీ పేదరికం తొలగిపోవడం లేదు. పేదల ఆర్థిక ఎదుగుదలకు సరైన సమయంలో సరైన గైడెన్స్ అవసరం. చాలా మంది చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే వారి రంగాల్లో రాణించారు. పేదలకు ఒక గైడింగ్ ఫోర్స్ ఉండేందుకే P4 విధానాన్ని అమలు చేస్తున్నాం. బంగారు కుటుంబాల్లోని యువత, విద్యార్థుల కెరియర్ను సెటిల్ చేసేలా మార్గదర్శులు చూడాలి. ఎన్నో ఆలోచనలున్నా పేదరికం కారణంగా చాలామంది ఏం చేయలేకపోతున్నారు. బంగారు కుటుంబాల్లోని వ్యక్తుల ఆశయాలకు అలంబనగా మార్గదర్శులు నిలవాలి. ప్రభుత్వం ఇచ్చేదానికి అదనంగా మార్గదర్శకులు సహకరించాలి. ప్రజలే ఆస్తిగా పరిగణించాలి. మార్గదర్శకుల ఎంపిక కోసం పేదలకు సాయం చేయాలని కోరుతూ నేను చాలామందితో మాట్లాడాను. చాలామంది మోటివేట్ అవుతున్నారు. పేదలకు సాయం చేసేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. మంచి పేరు తెచ్చుకుంటే కిక్ వస్తుంది. మంచి పేరు కోసం పేదలకు సేవ చేసేవారున్నారు. ఆర్థికంగా సాయం చేసేవారున్నారు. వీళ్ళను గుర్తించాలి. అలాగే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రజాప్రతినిధులకు P4 అద్భుతమైన వేదిక. ప్రతి నియోజకవర్గంలోనూ 6,000 నుంచి 10,000 పేద కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఎంపిక కానున్నాయి. ఎమ్మెల్యేలకు ఇంతకు మించిన పెద్ద అవకాశం ఉండదు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నమ్ముకున్న నియోజకవర్గానికి న్యాయం చేయడానికి ఈ స్కీమ్ను వినియోగించుకోవచ్చు. P4 అమలు విషయంలో అందరి మధ్య పోటీ రావాలి. ఎమ్మెల్యేల మధ్య పోటీ, అధికారుల మధ్య పోటీ ఉంటుంది. స్థానికంగా ఏ నియోజకవర్గాల పరిశ్రమలుంటే వారు ఆయా నియోజకవర్గాల్లోని బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకునే విధానాన్ని అమలు చేస్తాం. ఇక పరిశ్రమలు లేని నియోజకవర్గాలు, ధనవంతులు పెద్దగా ఉండని ఏజెన్సీ ఏరియాల్లోని బంగారు కుటుంబాలకు మార్గదర్శకులను అటాచ్ చేసే అంశంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. సమాజం కోసం అందరినీ భాగస్వాములను చేయాలి. ఇక అధికారులు కూడా బంగారు కుటుంబాలు, మార్గదర్శకుల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. రియల్ టైం నుంచి డేటాను తీసుకోవాలి. దీనికోసం ప్రత్యేకంగా డాష్బోర్డ్ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శాఖ పరిధిలోని ప్రతి అంశాన్ని ఆ దృక్కోణంలోనే చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. రెవెన్యూ శాఖలోని ప్రజా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. గత ప్రభుత్వం కారణంగా తలెత్తిన సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రజలకు స్వాంతన చేకూర్చాలన్నారు. ఈ విషయంలో గ్రామస్థాయి ఉద్యోగం నుంచి రాష్ట్ర స్థాయి అధికారి వరకు సాంకేతికతను ఉపయోగించుకుని క్షేత్రస్థాయిలో ఫలితాలు వచ్చేలా చూడాలని ఆదేశించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం గ్రాంట్స్ కింద ఇచ్చే అంశాన్ని పరిశీలించండి. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉండటంతో ఎలా ముందుకు వెళ్ళాలనే అంశంలో న్యాయపరమైన సలహాలు తీసుకోండి. రాష్ట్రంలో ఇల్లు, ఇంటి స్థలం లేని వాళ్ళు ఉండకూడదు. 2 ఏళ్లలో అందరికీ ఇంటి స్థలం ఇవ్వాలి. అలాగే మరో 2 ఏళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి. అంటే వచ్చే 4 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు అనే లక్ష్యాన్ని నెరవేర్చాలి. ఇళ్ల స్థలాలకు ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు 99,390 మంది దరఖాస్తు చేశారు. దీనికోసం 2,051 ఎకరాలు అవసరం. మేనిఫెస్టోలో చెప్పినట్లు పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల కోసం భూమిని సేకరించి ఇద్దాం. అర్బన్లో టిడ్కో ఇళ్ళు ఇస్తాం. రూరల్లో 3 సెంట్లతో స్థలాలు ఇద్దాం. దీనిపై రెవెన్యూ, హౌసింగ్, మున్సిపల్ మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మహనీయులే మనకు స్ఫూర్తి అన్నారు చంద్రబాబు. భారత స్వాతంత్ర సాధనకు ప్రాణాలు ఎదురొడ్డిన మహనీయుడు అల్లూరి దేశభక్తి సదా మనకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా
ఎక్స్ వేదికపై పోస్ట్ పెడుతూ మన్యం ప్రజల ప్రాణ రక్షణ కోసం తెల్లదొరలను ఎదిరించి తన ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తి అల్లూరి, భారత స్వాతంత్రోద్యమాన్ని విప్లవం వైపు నడిపించే స్ఫూర్తిని అందించిన తెలుగు వీరుడు సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా ఆ వీరుని దేశభక్తిని, ప్రజా పోరాటాన్ని స్మరించుకుందాం. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేద్దామని చంద్రబాబు పేర్కొన్నారు. జీవితంలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతైనా సాధించగలమన్న విషయాన్ని వివేకానంద చరిత్ర మనకు అనుక్షణం గుర్తు చేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాధకుడు వివేకానంద వర్ధంతి సందర్భంగా పోస్ట్ పెడుతూ కేవలం 3 పదుల జీవిత కాలంలోనే భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మిక విశిష్టతను విశ్వవ్యాప్తం చేసిన అద్వితీయ కార్యశూరుడు వివేకానందుడు. యువతలో చైతన్యాన్ని తట్టిలేపే స్ఫూర్తిదాయక బోధనలను అందించిన స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం నిస్వార్థ సేవలందించిన మహనీయులను సదా స్మరించుకోవడం దేశ పౌరులుగా మన బాధ్యతని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశ ఆత్మ గౌరవ ప్రతీక అయిన జాతీయ పతాకాన్ని రూపొందించిన గొప్ప దేశభక్తుడు, జియాలజిస్ట్, రచయిత పింగళ వెంకయ్య. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఆయన నిస్వార్థ దేశ సేవను స్మరించుకుందామని సీఎం చంద్రబాబు నివాళులు ప్రకటించారు. ఆదర్శవంతమైన నిజాయితీ గల రాజకీయాలకు ప్రతీక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కె. రోసయ్య అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రోసయ్య జయంతి సందర్భంగా ఆయన నివాళి అర్పిస్తూ ఎక్స్ వేదికపై పోస్ట్ పెట్టారు. రోసయ్య క్రమశిక్షణ, వాగ్దాటి నన్ను ఎంతగానో ఆకట్టుకునేవి. నేటి తరం నేతలు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నా. రోసయ్య జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఆయనతో నాకున్న సాన్నిధ్యాన్ని స్మరించుకుంటున్నాను అని సీఎం చంద్రబాబు ఆ పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా యువత, పరిశ్రమలను అనుసంధానించేలా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సింగిల్ ప్లాట్ఫామ్ నైపుణ్యం పోర్టల్ను సెప్టెంబర్లో ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధి కల్పనకు మిషన్ మోడ్ విధానంలో నైపుణ్యం పోర్టల్ను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. 90 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 1 నాటికి నైపుణ్యం పోర్టల్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలకు అనుగుణంగా నైపుణ్యం పోర్టల్ను తీర్చిదిద్దుతున్నట్లు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ నైపుణ్యం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రెజ్యూమ్ సిద్ధమయ్యేలా పోర్టల్ను తీర్చిదిద్దాలని ఆదేశించారు. అలాగే స్కిల్ అసెస్మెంట్, కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల అవకాశాలను యువతకు తెలియజేసి తగిన నైపుణ్యాన్ని పెంపొందించిన వారికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమగ్ర సమాచార సేకరణకు వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి నియోజకవర్గాల్లో జాబు మేళాల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటన అనంతరం ఐటీఐల అభివృద్ధికి హబ్ అండ్ స్పోక్ విధానంలో కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం ద్వారా 600 కోట్లు కేటాయించినట్లు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. మంత్రి లోకేష్ కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. హోమ్ క్యాప్ విభాగం పైన విదేశాల్లో ఉద్యోగ ఉపాధి కల్పనను మరింత సులభతరం చేసేలా ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరపాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులందరినీ మెగా పీటీఎంలో భాగస్వాములను చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ పాఠశాలలో ఏకో క్లబ్లను ఏర్పాటు చేసి మొక్కల పెంపకంపై విద్యార్థులను చైతన్యపరిచి వాటిని నాటి పరిరక్షించేలా ప్రతి విద్యార్థికి గ్రీన్ పాస్పోర్ట్ అందించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని హై స్కూళ్లలో ఇంటర్నెట్, కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో 7 ఏళ్ల తర్వాత అన్ని అడ్డంకులు దాటి అన్ని సమస్యలను పరిష్కరించి మెగా డిఎస్సిని 23 రోజుల్లో నిర్వహించామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ డిఎస్సి ద్వారా 16,347 మంది ఉపాధ్యాయుల నియామకం చేపడుతున్నామన్నారు. మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించిన అధికారులందరికీ అభినందనలు తెలిపారు. ఇప్పటికే డిఎస్సి ప్రాథమిక కీ విడుదల చేశామని, దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిర్దేశిత సమయంలోగా అభ్యర్థులు వాటిని తెలియజేయవచ్చన్నారు. వాటిని పరిశీలించాక తుది కీ విడుదల చేస్తామన్నారు. కోర్టు కేసులతో డిఎస్సిని అడ్డుకునేందుకు వైసీపీ కుట్ర చేసిందని మండిపడ్డారు. కోర్టులో 31 కేసులు వేసినప్పటికీ పరీక్షలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఎస్సీ
ఉపవర్గీకరణ, స్పోర్ట్స్ కోటా వంటి నిబంధనలు పాటించామని తెలిపారు. పరీక్షల కోసం 3,36,000 మంది అభ్యర్థులు 5,77,000 దరఖాస్తులు సమర్పించారని, 92.9% మంది పరీక్షలకు హాజరయ్యారని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇంటర్ విద్యలో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో 5,965,000 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని ఈ సందర్భంగా మంత్రికి అధికారులు వివరించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్ లేదా వృత్తి విద్యా కోర్సులో తప్పనిసరిగా ప్రవేశం పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ విద్యార్థి కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి ఎక్కడ ప్రవేశం పొందారో ట్రాక్ చేయాలని, పాఠశాల విద్యతోనూ సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రతి ఏడాది ఐఐటి, ఎన్ఐటి వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ప్రవేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా లాంగ్వేజ్ సబ్జెక్ట్ మార్కులు, మిగతా సబ్జెక్టుల మార్కులు సగటుగా ఉండాలని ఈ సందర్భంగా ఆదేశించారు. పన్ను ఎగవేతదారులను కట్టడి చేయాలన్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. విద్యార్థులతో చిల్లర రాజకీయాలు తగవంటూ మండిపడ్డారు మంత్రి సవిత. ప్రజల మేలు కోసం సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారు అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. వైసీపీ నేతలకు సింగయ్య కులం ఇప్పుడు గుర్తొచ్చిందా అంటూ వైసీపీ నాయకులపైన మండిపడ్డారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. అధికారం పోయినా చెవిరెడ్డి అహంకారం తగ్గలేదు అంటూ మండిపడ్డారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. పెద్దిరెడ్డి సిండికేట్తోనే మామిడి రైతుల రేట్లు కుదేలయ్యాయని మండిపడ్డారు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నీచపు రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు. వైసీపీ నాయకులు రోజు రోజుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు విమర్శించారు. సింగయ్య సాక్షాత్తు జగన్ రెడ్డి కారు కింద పడి నలిగిపోతే మానవత్వంతో అతన్ని ఆసుపత్రికి తరలించాలనే ఆలోచన లేకుండా కుక్క పిల్లలను ఈడ్ చేసినట్లు పక్కకు లాగేసి వెళ్లిపోయారని సీఎం చంద్రబాబు ఉదాహరిస్తే ఆ వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరించి నీచపు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దళితులను అభివృద్ధి పదంలో నడిపించింది సీఎం చంద్రబాబు మాత్రమే. దళితుల ఆపద్బాంధవుడు చంద్రబాబు. సప్లా నిధులు దారి మళ్లించి దళితులకు అన్యాయం చేసింది జగన్ రెడ్డి. 5 ఏళ్ల కాలంలో దళితుల జీవితాలను విధ్వంసం చేశారు. అనేక మంది దళితులపై కేసులు పెట్టారు. కరోనా సమయంలో మాస్క్ అడిగితే దళిత డాక్టర్ను చంపేశారు. మాస్క్ లేదని మరో దళిత వ్యక్తి కిరణ్ను చంపేశారు. దళితుల అభివృద్ధిని 100 ఏళ్లు వెనక్కి నెట్టి ఈ రోజు నీతులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు మాటను వక్రీకరించి దళితులను అవమానపరిచారంటూ తప్పుడు విమర్శలు చేస్తున్నారు. వైసీపీ పాలనలో దళితులకు జరిగిన అన్యాయాలని, ఘోరాలని కప్పిపుచ్చుకునేందుకే ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు. దళితులను చంపి తన కార్యకర్తలను కూడా చూడకుండా కారుతో తొక్కించి కనీసం మానవత్వం లేకుండా మృగంలా ప్రవర్తించి హాస్పిటల్కి పంపించాలని ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మాటలను వక్రీకరించి మాట్లాడటం మీ దిగజారుడితనానికి నిదర్శనం. వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన ఉదాహరించారు మీరు చేసిన నీచపు పనికి. మీరు మనుషులైతే మీకు మానవత్వం ఉంటే ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ ఇప్పించేవాళ్ళు. మీ కారుతో గుర్తించి చనిపోయిన తర్వాత విషపు రాజకీయాలు చేస్తారా? మీ దుర్మార్గాలని, మీ నీచ బుద్ధిని, మీ కుల రాజకీయాలని అర్థం చేసుకున్నంత అమాయకులు కాదు రాష్ట్ర ప్రజలు. మనుషులైతే బుద్ధి జ్ఞానం ఉంటే మనుషుల్లా ప్రవర్తించండి. దారుణంగా ఒక మనిషిని చంపి ఇంకా మాట్లాడతారా? బుద్ధి ఉందా? మీరు మనుషులేనా అంటూ నిలదీస్తున్నారు రాష్ట్ర ప్రజలు.